వెల్కమ్ టు ఉమ్మడి మహబూబ్ నగర్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. బీఆర్ఎస్ మరికల్ మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలిలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయమై మండల అధ్యక్షులు లంబడి తిరుపతయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ప్రజలు గమనిస్తున్నారని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క హామీని 100% అమలు చేయడంలో పూర్తి విఫలమైందని ఆయన విమర్శించారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సురిటి చంద్రశేఖర్, కార్యదర్శి కృష్ణారెడ్డి, సంపత్ కుమార్, వెంకటేష్ గౌడ్, కానుగంటి నారాయణ, రామస్వామి, వైస్ ఎంపీపీ రవికుమార్, వీర బసంత్ కుమార్, పెంటమీది నరసింహులు, మహమ్మద్ మతిన్, కస్పే గోవర్ధన్, శ్రీనివాసులు, మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి కేసు ఆగేటట్లు లేదని ఈరోజు సిబిసిఐడికి ఒప్పచెప్పడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేకుండా చేయడం, కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని జైల్లో తోలాలి, పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని దొడ్డిదారిన అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా చేసినటువంటి కేసీఆర్ మీద లేనిపోని అభాండాలు వేసి లేనిపోని అరాచక మాటలు సృష్టించి ఏదో ఒకటి మాయ మాటలు చెప్పి మరి అయ్యా నీవు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడున్నాయని మేము మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం బిడ్డ. ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే ప్రజలు నిన్ను భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు చెప్పిన వాగ్దానాలు ఎక్కడ? 4,000 పింఛన్లు ఎక్కడ? 6,000 వికలాంగుల పింఛన్లు ఎక్కడ? మహిళలకు మరి పెళ్లిల్లో పొలం బంగారు ఎటువా? మరి రైతులకు 15,000 రైతు బీమా ఇస్తానని చెప్పిన వాగ్దానం ఎటువా? మరి రైతులకు సన్నబడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన దొంగ మాటలు ఎటువా? మరి నీవు చెప్పినటువంటి వాగ్దానాలు తప్పించుకోవడానికి రోజుకో మాట రోజుకో వాగ్దానం చేస్తూ బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పొందలు పెట్టాలని చూస్తాం బిడ్డ. తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున చూస్తున్నారు నీ కాంగ్రెస్ పార్టీని పొందలు పెట్టాలని. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని ఎన్నికలు పెట్టు, ఈ భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము మండల టీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. మరి నీవు ఈరోజు చేస్తున్నటువంటి దొంగ ప్రగల్భాలని నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. మరి ప్రజలకు 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ మాకు మంచి రోజులు రావాలని రైతులు ఎదురు చూస్తున్నారు బిడ్డ. నీకు రోజులు దగ్గర పడి లేని అభాండాలు వేసి లేని మాయమాటలు చెప్పి లేని బోగస్ పాల్పడుతున్నావు. ప్రజలు నీకు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ధైర్యం దమ్ము ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టాలని ప్రజలు నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర వచ్చినాయని మరి ఈరోజు రైతులు మరి అయ్యా 65 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పల్లెల్లో తాగడానికి మంచినీళ్ళు లేకపోయాయి. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పొయ్యి కాడనే నీళ్లున్నాయి. అది గుర్తుపెట్టుకో. నీ కొండారెడ్డిపల్లిలో నీ అబ్బ చచ్చిపోతే తానే చేయడానికి నిధులు సిగ్గుచనం ఉందని మేము మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం దొంగ ముఖ్యమంత్రి గారికి. మరి ఈరోజు రైతులకు యూరియా లేదు, రైతులకు యూరియా ఇచ్చి ఆదుకుంటే ఏదో ఒకటి దొంగ వేషాలు వేసి ప్రజలను మోసం చేసి కేసీఆర్ ఇది తిన్నాడు కేసీఆర్ అది తిన్నాడు. నీవు ఇప్పుడు తింటలేవా? నీవు బుద్ధిమంతువా? నీ అన్నని కొడంగలు దోసుకోవడానికి పెట్టలేవని మేము మండల బీఆర్ఎస్ పార్టీని చేస్తున్నాం. కావున ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది,
ఏమి మోసాలు చేసింది, అధికారులకు ఏ విధంగా వచ్చింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి నీవు తొందరగా స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే నీకు గోరీ కడతారు. మరి హైదరాబాద్ నీ సీటు ఊడవీకి ఇంకొకరిని పెట్టి నీవు కొండారెడ్డి పిల్లలు గడెం కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మేము మండల పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీశ్రావు గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. గణపతి బాబు